13వ వార్డు నుంచి ఎరకల్లి రమేష్ ఒక చిన్న యువకుడు, 22 సంవత్సరాలే అతనికి. ఒక యువకుడు ముందుకొచ్చి బరిలో ఉండటం అంటే ఆషామాషి విషయం కాదు. రమేష్ భయ్య, నువ్వు ఒక అభ్యర్థిగా రేపు జనాల మధ్యలోకి వెళ్ళబోతూ ఉన్నావు. ఏంటి నీకున్న ప్రణాళిక ఏంటి మీ వార్డుకి సంబంధించి? అందరికీ నమస్కారం. గడ్డపోతారు మున్సిపాలిటీ మాదరం గ్రామంలో నేను 13వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 13వ వార్డుకి సంబంధించి కేసర్ నుంచి వస్తున్న దుమ్ము ధూళి కానీ అదేదైతే చెట్లలో పడుతుంది, దానివల్ల పశువులు కానీ మనుషులు కానీ అక్కడే తిరుగుతున్నారు. దానివల్ల అస్తమా కానీ దుమ్ము ధూళి అంతా ఇండ్ల మీదకి వస్తుంది. సెకండ్ వన్, బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇండ్లు క్రాక్స్ వస్తున్నాయి. అది చాలామంది కంప్లైంట్ ఇస్తారు. అది మన మాదరం విలువలో జరిగింది, ఆల్రెడీ చాలామంది ఫేస్ చేస్తున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏదైతే డ్రైనేజెస్ ఉన్నాయో, సీసీ రోడ్స్ ఉన్నాయో అవన్నీ అవకాశం ఇచ్చిన వెంటనే అవన్నీ చేపిస్తానని కోరుతుంటూ జై శ్రీరామ్. నువ్వు ఏం చేస్తూ ఉంటావు రమేష్ అన్న? నువ్వు ప్రైవేట్ జాబ్ చేస్తాను సార్. జాబ్ చేస్తూ ఉన్నావు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంటింటికి వెళ్ళి యువకులందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఈ ప్రచారంలో. ఓకే సార్, అందరినీ కలుపుకుంటూ అందరి ఇంటింటికి తిరిగి నాకు నమస్కారాలు చెప్పి అందరినీ నా వెంట తీసుకెళ్తానని కోరుకుంటున్నాను సార్. అన్న ఎవరు? మంత్రికుంట అంటే వీళ్ళ వార్డు నుంచా? సో ఒక యువకుడు నిలబడుతూ ఉన్నాడు, మీరు అందరూ సపోర్ట్ చేసి ప్రచారానికి వెళ్ళాలి. ఫైనల్ డెసిషన్ అనేది జనాలు వాళ్ళు నిర్ణయిస్తారు. దానికన్నా ముందు ప్రచారం ఎట్లా ఉండబోతుంది? ప్రచారం అంటే ఖచ్చితంగా అందరం కలుపుకొని అందరినీ మమేకమై అందరితో వెళ్ళి ప్రచారం చేస్తాము కూడా. ఖచ్చితంగా గెలిపిస్తాము. గెలిపైతే రమేష్దే. 13వ వార్డు కౌన్సిలర్ అనేది ఎరకలి రమేష్ ఖచ్చితంగా బీజేపీ క్యాండిడేట్ ఉండబోతాడు.